మన దేశమంతా అలా జరుగుతుంటే దేశం సమస్య అనాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంటే రాజకీయ సమస్యలు అనాలి. మన నాయకుల యొక్క అసమర్థత సమస్య అనాలా? ఆహ్, రైస్ మిల్లర్లు ఇప్పుడు రైతుకి ఓ పక్కన కనీస మద్దతు ధర అన్నటువంటిది అందదు. బ్రోకర్లు అంతకంటే తక్కువకే కొనుక్కుంటారు. గిట్టుబాటు ధర సచ్చినా లభించదు. ఇవన్నిటితో ఎలాగోలా అమ్ముకుంటే, ఆ తర్వాత ఆ డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రైస్ మిల్లులు తయారైతే, పట్టించుకొని ప్రభుత్వాల సాక్షిగా పోరాడాల్సిన పరిస్థితి రైతులదవుతుంది. ఇది తెలంగాణలోని సూర్యాపేట దగ్గర చోటు చేసుకుంది. శివసాయి రైస్ మిల్లుని దిగ్బంధించేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ గూడా. ₹40,00,00,000 బాకీ అట. రైతు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటకి డబ్బులు అక్కడికి తీసుకెళ్ళి వరి ఏవైతే వడ్లిస్తే ఆ వడ్ల నుంచి బియ్యం మనకిస్తే ఆ వడ్లను తీసుకున్నందుకు ఇంతని కేవలం కనీస మద్దతు ధర డబ్బులు మాత్రమే, అది కూడా తక్కువకే ఇచ్చేటటువంటిది. అవి కూడా చేతికి అందించక రైతాంగాన్ని నానా తిప్పలు పెడుతుంటే, రాజకీయ పలుకుబడులతో ఆ సంస్థ వాడు ఏమీ చెయ్యకపోతే విరక్తి చెందిన రైతులు రోడ్డెక్కి ఉద్యమించినటువంటి పరిస్థితి. రైతన్న కన్నీటి గాథ తెలుస్తుంది. నల్గొండ లాంటి చోట కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి చోట్ల కూడా ఈ పరిస్థితి ఎందుకన్నది చెక్ చేసుకోవాల్సి ఉంది.